1500 రోజులు మహిళలుగా రైతులుగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు, రాజధాని కోసం ఎంతో పోరాటం చేశారు. ప్రభుత్వం మాత్రం మిమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పటికీ కూడా మిమ్మల్ని ఒక చిన్న చూపే చూస్తున్న పరిస్థితి. కానీ నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేశాను, ఇంకా నేను దిగిపోయినా పర్వాలేదు, నాకు బాధ లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాం. ఎట్లా చూస్తారు? దిగిపోతాడని ఆయనకే అర్థమైందండి. అమరావతి కాదు, అమరావతి ఒక్క రాజధాని కాదు, 3 రాజధానులు నేను పెడుతున్నాను అని చెప్పి ఏ రోజైతే అసెంబ్లీలో ప్రకటన చేశాడో ఆ రోజు నుంచే ఆయన పతనం మొదలైంది. ఈ రోజు వరకు కూడా 1500 రోజుల నుంచి ఎన్ని వాయిదాలు వేసాడండి వైజాగ్ షిఫ్ట్ అయిపోవడానికి? కనీసం క్యాంప్ ఆఫీస్ కట్టుకోగలిగాడా? కనీసం ఆయన ఒక్క ఆఫీస్ని షిఫ్ట్ చేయగలిగాడా? ఒక ఫైల్ పెట్టగలిగాడా వైజాగ్లో తీసుకెళ్ళి? ఎన్ని వాయిదాలు? సంక్రాంతి అన్నాడు, శివరాత్రి అన్నాడు, ఉగాది అన్నాడు, వినాయక చవితి అన్నాడు, దసరా అన్నాడు, క్రిస్టమస్ అన్నాడు. సంవత్సరంలో ఉన్న పండగలన్నిటికీ వాయిదాలు వేశాడు, కానీ ఒక్క ఇటుక అమరావతి నుంచి తీయలేకపోయాడంటే ఈయన ఏ మాత్రం ఇంకా న్యాయం చేశాడని ఇంకెలా చెప్పుకుంటున్నాడు? ఏ మొహం పెట్టుకొని ఇంకా మీడియాలకు ఇంటర్వ్యూ ఇస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదండి. ఈ అమరావతి రైతులనే కాదు, ఈ అమరావతి నిర్ణయాన్ని, 3 రాజధానులు అనే నిర్ణయానికంటే ముందే చాలామందిని మోసం చేశాడు, చాలామంది పొట్టగొట్టాడు. ఇసుక విధానాన్ని మార్చి ఇసుక పాలసీ విధానం అని చెప్పి కొత్త తీసుకొచ్చి దాని భవన నిర్మాణ ఒక ఇల్లు కట్టాలంటే ఎంతమంది పనిచేయాలండి? ఆ వర్గాలన్నింటినీ వాళ్ళు పొట్టకొట్టినట్టే కదా. కానీ వాళ్ళు ఎవరు బయటికి రాలేక భయపడి ఊరుకున్నారు. కానీ మేము అలా ఊరుకోలేదు. ఎందుకు ఊరుకోలేదంటే మా పొలాలు పోతున్నాయి అని కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర పొలాలు తీసుకుంటానంటే మేమేం ఊరికినే ఇవ్వాలా ఆయనకి, లేకపోతే మాకేదో కోట్లు గుమ్మరించేసి ఆయన మా పొలాలు తీసుకెళ్ళాలా. ఒప్పించారు మమ్మల్ని. మీరు అమరావతికి పొలాలు ఇవ్వడం వల్ల, ఇక్కడ అమరావతి ఇక్కడ కట్టడం వల్ల రాబోయే తరాలకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఏ విధంగా రాష్ట్రం ముందుకెళ్తుంది అని చెప్పి పక్క రాష్ట్రాలతో పోల్చి, పక్క దేశాలతో పోల్చి మాకు అన్ని కళ్ళ కట్టినట్టు చూపించి మమ్మల్ని ఒప్పించారు. మేము ఆనందంగా ఇచ్చాం పొలాలు. మా పొలాల్లో మేము ఒక రాష్ట్రానికి రాజధాని కడతామంటే దానికి పునాదులు మేమవుతామని చెప్పి గర్వపడి మేము పొలాలు ఇచ్చాము. మరి ఈరోజు నువ్వెందుకు మా ముందుకు రాలేకపోయావు? 1500 రోజుల నుంచి ఇనప కంచెలతో, పోలీసు పహారాలతో, పోలీసు లాఠీల మధ్యలోనే నువ్వు సచివాలయానికి వచ్చావే. ఈ 50 నెలల్లో నువ్వు ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చావు? ఎన్నిసార్లు క్యాబినెట్ మీటింగులు పెట్టుకున్నావు? ఒక్క మంత్రి, ఒక్క ఎమ్మెల్యే అయినా ధైర్యంగా మా ముందు నుంచి వెళ్ళగలిగాడా? ఎవరైనా నీ పార్టీ వాళ్ళు ఇప్పటికీ కూడా నీ సొంత చెల్లె నిన్ను నమ్మట్లేదయ్యా. ఇక్కడ గెలిచిన ఈ వాళ్ళు నువ్వేం చెప్పావు? ఈ 2 నియోజకవర్గాల్లో కూడా నా ఎమ్మెల్యేలనే గెలిపించారన్నావు. ఈరోజు ఆ ఎమ్మెల్యేలే మోహన్ చూపించుకోలేక, ఓట్లేసిన కార్యకర్తలకు కూడా మోహన్ చూపించుకోలేక నీ పార్టీలోంచి బయటకు వచ్చేసిన పరిస్థితి ఉంది. 2 ఎమ్మెల్యేలు కూడా కోర్టులో కేసుల మీద కేసులు వేశాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈరోజు ఏమయ్యాడు? నా నియోజకవర్గ ప్రజలకి నేను న్యాయం చేయలేకపోతున్నాను ఈ ప్రభుత్వంలో. ఈ ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కూడా నాకు రావట్లేదని ఎంతమంది వాపోతున్నారు. నువ్వు ఇంకా ఏ ప్రజలకు న్యాయం చేసావు? నీ ఎమ్మెల్యేలకి నువ్వు నీ మొహం చూపించలేనోడివి నువ్వు న్యాయం చేసావు. ప్రజలకంటే ఎవరు నమ్ముతున్నారు? ఈ పేద వర్గాలకి అందరికీ అర్థమైపోయింది. నువ్వు ఈ చేత్తో 10,000 ఇస్తున్నావు, ఈ చేత్తో 20,000 లాక్కుంటున్నావు అని అందరికీ అర్థమైపోయింది. అలాగే మేడం, ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాయని చెప్పి గొప్పగా చెప్పుకుంటాను జగన్మోహన్ రెడ్డి. రాజధానిలో ఎక్కడెక్కడ వాళ్ళకు తీసుకొచ్చి ఏదైతే జోన్ 5లో ఇళ్ల స్థలాలు ఇచ్చిన పరిస్థితి. సో రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇచ్చినా సరే ప్రతిపక్ష పార్టీలు ఏడుస్తున్నాయి అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం అనేది ఎట్లా చూస్తుంది? ఇక్కడ R5 జోను ఆయన ఒకటి కొత్తగా క్రియేట్ చేశాడండి. ఇక్కడ ఆర్థికంగా అమరావతికి ఊతమిచ్చే జోన్లు, ఒక 4 జోనుల్లో నుంచి కొంత భూమిని తీసుకొని R5 జోన్ అని క్రియేట్ చేశాడు. అంటే ఇంకా నేను రాను, నేను ముఖ్యమంత్రి కాకపోయినా వచ్చే ముఖ్యమంత్రి కూడా అమరావతిని నిలబెట్టకూడదు, ఆర్థికంగా బలహీనపరచాలనే ఉద్దేశంతోనే చేశాడు. ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, మేము పేదలకు వ్యతిరేకం కాదు, నువ్వు చేసే పనికి వ్యతిరేకం అని చెప్తూనే ఉన్నాము. వాళ్ళు కూడా అదే మొత్తుకుంటున్నారు. ఎక్కడి నుంచో 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు అక్కడ ఏదో పని పాట చేసుకుంటూ బతుకుతున్నారు. ఇక్కడ నీకు పనులు, ఇక్కడ చేయడానికి పనులు లేవు, నువ్వు వాళ్ళని తీసుకొచ్చి అమరావతిలో స్థలాలు ఇస్తున్నావు. అది కూడా అక్కడ చెరువులు బూట్ చేసిన స్థలాలు ఇస్తే 2 నెలలకు వర్షం పడితే చెరువులు మునిగిపోయినాయండి. వాళ్ళు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. స్థలం అయితే తీసుకున్నారు కానీ నమ్మే పరిస్థితులు లేరు. జగన్మోహన్ రెడ్డి ఎంత మూర్ఖుడంటే, ఎంత సైకో అంటే సైకో అని ఊరికే అనట్లా. R5 జోన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వీళ్ళు ఆపగలిగారు అమరావతి రైతులు. వాళ్ళ మీద ఆయన పగ తీర్చుకోవాలని చెప్పి ఈ రోజు వరకు కూడా మాకు కౌలు లేదండి. ఏప్రిల్ మేలో వేయాల్సిన కౌలు ప్రతి సంవత్సరం కోర్టుకు వెళ్లాల్సిందే. ఆయన వచ్చిన 4 ఏళ్ల నుంచి కోర్టుకు వెళ్తేనో
సిఆర్డి ఆఫీస్కి ముట్టడని వెళ్తేనో మా మీద కేసులు పెట్టించుకుంటేనో కౌలు వేసేవాడు. అంత ఈజీగా ఇలా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఆయన ఇష్టం వచ్చినప్పుడు వేసేవాడు. ఈ సంవత్సరం సెప్టెంబర్ కాదు అక్టోబర్ కాదు సంవత్సరమే దాటిపోయి జనవరి వచ్చింది, జనవరి కూడా అయిపోతుంది. ఈ రోజు వరకు కౌలు లేలా చెప్తున్నాడు ఇంకా బాహాటంగా. R5 జోన్ ఆపారు కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళారు కాబట్టి వాళ్ళని అట్లా ఆడుకోవాలో నాకు తెలుసు. నేను వాళ్ళకి కౌళ్ళు వేయను అని. వేయకపోతే పోవయ్యా, పస్తులు ఉంటాం, ఇంకో 2 నెలలు ఉంటాం పస్తులు, అంతేకాని నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. 1500 రోజుల వరకు వచ్చిన వాళ్ళు ఇంకొక 60 రోజులు 90 రోజులు మేము ఆగలేమనుకుంటున్నావా? నిన్ను గద్దె దించే వరకు మేము ఏ రకంగా పోరాటం చేస్తామో. అమరావతి మహిళా రైతుల శక్తి ఏంటో నువ్వు ఇప్పటికే చూసుంటావు. నీకు ఇప్పటి వరకు నువ్వు ఆడించావు తోలు బొమ్మలాట, నీకు చూపిస్తాం మేము సినిమా ఇప్పటి నుంచి. 1500 రోజుల నుంచి కోర్టులు కూడా చెప్తా ఉన్నాయి, రాజధాని ఏదైతే ముందుగా ప్రకటించారో అక్కడ అభివృద్ధి చేయమని చెప్పి సమయం ఇచ్చినా సరే ఆ సమయాన్ని వృధా చేసి మళ్ళీ కోర్టుల సమయాన్ని కూడా వేస్ట్ చేస్తూ కూడా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా జడ్జిల్ని మేనేజ్ చేసే విధంగా వజ్రాల వాచ్యల్ని బహుకరించడానికి ప్రయత్నం చేసి కూడా దాన్ని కూడా కవర్ చేసుకునే ప్రయత్నం. ఈ అంశాలను ఏమండి, అబద్ధం అనేది తాత్కాలికంగానే ఉంటుందండి, ఫైనల్గా న్యాయమే గెలుస్తుంది. ఆ న్యాయం ఎలా గెలుస్తుంది అనేది ఇంకో 2 నెలల్లో ఎలక్షన్లో చూడబోతున్నారు. ప్రజల అనే న్యాయస్థానంలో ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ఈ ప్రజలు అమరావతి కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అని చెప్పేసి ఈ ప్రజలే నిర్ణయించడానికి ప్రజలే న్యాయ నిర్ణేతలై సిద్ధంగా ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ న్యాయస్థానాన్ని ఆయన మ్యానిపులేట్ చేయగలడేమో, ఏ న్యాయమూర్తినైనా మ్యానిపులేట్ చేయలేడేమో. ఓటర్ అనేవాడు ఒక్క ఛాన్స్ అని నువ్వు బతిలాడుకుంటే నువ్వు మోసం చేసి తీసుకున్నావు, అంతేకాని ఇప్పుడు ఓటర్లు ఏ రకంగా తిరగబడితే ఎలా ఉంటుందనేది ఈ ఎన్నికల్లో చూస్తావు. నువ్వు నీ రాజకీయ జీవితం సమాధి అయిపోతుంది. నువ్వు రోడ్ల మీద తిరగడానికి కూడా నువ్వు భయపడే రొగ్గు. నువ్వు కనపడితే పిచ్చి కుక్కను కొట్టేలాగా రెడీగా ఉన్నారు జనం. నువ్వు ఎక్కడికి పారిపోతావో, ఎక్కడో ఐలాండ్ కొనుక్కున్నావు అంటే అక్కడికి పారిపో. ఓడిపోయిన మరుషను అక్కడ పారిపో. ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఎక్కడున్నా నిన్ను వెంటబడి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు జనం. జై అమరావతి.